యు నో వాట్, ఇప్పుడు మనం సోమోరి సోమోరిరి లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సోమోరిరి అక్కడ మనం క్యాంప్ చేసాం, నైట్ స్టే చేసాం. అక్కడ నుండి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే రోడ్డు అసలు వర్స్ట్ ఉంది, అందుకని ఇదంతా నడుచుకొని లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళి లేక్ వ్యూ మీకు చూపించేస్తాను, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది లేక్ వ్యూ. అయితే మాకు కూడా రూమ్లో నుండి వ్యూస్ చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను. రూమ్లో నుండి వ్యూ ఎలా ఉందో చూడండి. ఇటు చూడండి, ఐస్ మౌంటైన్స్, వెనకాల కైలాష్గిరి ఆ రేంజ్కి సంబంధించిన మౌంటైన్, అండ్ సోమోరిరి లేక్. ఆసం, పైన సూర్యుడు, కింద గ్రీనరీ, ఆసం కదా. చాలా అంటే చాలా బాగుంది. లెట్స్ గో. లేక్ నాకు వ్యూ చూసేయండి. Those hands and lights can't stop me. I just hold on for dear life. Yeah, I can't give up this feeling that I get when looking down from the sky. Now with you, now with you, high. ఇదన్నమాట వ్యూ. వ్యూ చూడండి ఒకసారి. టాడాన్, ఇది వ్యూ. బాగుందా? ఫైనలీ సోమోరిరి లేక్ నుండి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికంటే లేక్కి. చూస్తున్నారు కదా, సోమోరిరి లేక్ ఇంతటితో క్లోజ్. అది అక్కడికి క్లోజ్ అయిపోయిందనమాట. ఇక్కడ నుండి లేక్ అయితే స్టార్ట్ అయిపోయాం. లేక్ నుండి అప్రాక్స్ ఒక ఉంది మధ్యలో పూగా హాట్ స్ప్రింగ్స్ అంట, అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసుకొని ఇంకా అక్కడ నుండి లేక్ అయితే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. నో వాట్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? పూగా హాట్ స్ప్రింగ్స్. అదంతా హాట్ స్ప్రింగ్స్ అంట. లోపలికి వెళ్తే వేడి వేడి నీళ్ళు, చల్ల గాలిలో వేడి వేడి నీళ్ళు కాలు పెట్టుకొని ఉంటే ఎలా బాగుంటుంది చూడండి. అసలు ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. బట్ వెళ్తే మాత్రం షూ అయిపోతాయి, బట్ షూ లేకుండా వెళ్తే మాత్రం మనకు అయిపోద్ది. ఏం బ్రో, వేడి నీళ్ళే కదా, వెళ్ళిపోవచ్చు కదా అంటావా? వేడి నీళ్ళే కాదనలా, బట్ మళ్ళీ వచ్చి వేసుకొని రైడ్ చేయాలంటే ఈ చలికి ఎట్లుంటుందో తెలుసు కదా. నేను ఇప్పటికీ 1, 2, 3, 4 లేయర్స్ వేస్తున్నాను, అయినా చలి చంపేస్తుంది. అట్లా ఉంటుంది మనతో, అదన్నమాట. ఒక లుక్ వేసేయండి. ఇండస్ రివర్ పక్కన నుండి వెళ్తున్నాం అనమాట. కొండలు, ఇండస్ రివర్, రోడ్డు. మనం
ఫైనల్గా పూగా హాట్ స్ప్రింగ్స్ కూడా చూసేసుకున్నాం. ఇంకా లేక్ అయితే స్టార్ట్ అయిపోయాం. లేక్ అయితే రూట్ అయితే నీట్గా ఉందన్నమాట, తార్ రోడ్డు. సో హ్యాపీగా ఇప్పుడు స్టార్ట్ అయిపోతే ఆఫ్టర్నూన్ 3-3:30 కల్లా వెళ్ళిపోవచ్చని ఒక ఎస్టిమేషను. మనతో పాటు చాలామంది అయితే హండ్రెడ్ నుండి కూడా వస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ పూగా హాట్ స్ప్రింగ్స్ చూసుకొని ఇంకా లేక్ అయితే బయలుదేరుతున్నారు. సో ఇప్పుడు మనం లేక్ అయితే వెళ్ళి అక్కడ మోనస్ట్రీ ఉందంట. సో 3:34 అది 4:30కో 5కో క్లోజ్ చేసేస్తారు. సో ఈ లోపలే మనం వెళ్ళి చూసేసుకొని అంటే బెటర్, ఎందుకంటే అది మేము లేలో ఉన్నప్పుడు కవర్ చేయలేదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది కవర్ చేద్దామని అనుకుంటున్నాం. సో వెళ్తున్నాం. రోడ్డు చూశారు కదా, పక్కన ఇండస్ రివర్ రోడ్, ఇటు సైడ్ మౌంటైన్స్ వ్యూ, కిర్రాక్ వ్యూ. అబ్బా వ్యూస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి తెలుసా. వ్యూస్కి 100/100 ఇచ్చేయచ్చు లడక్. హెవెన్, లిటరలీ హెవెన్ అసలు. ఇంకా కంటిన్యూగా అయితే రైడ్ చేస్తూనే ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అమ్మా ఫుల్ ఆకలేస్తుంది. ఏదో కొంచెం వాటర్ తాగి అలా అలా నెట్టుకొని వస్తూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా చూసుకొని స్టాప్ చేసుకోవాలి, కొంచెం వాటర్ ఏమైనా స్నాక్స్ తిని స్టార్ట్ అవ్వాలి. లే ఇక్కడ నుండి 50 కిలోమీటర్లు అంట, అక్కడేమో 47 వేసాడు. 50-47 ఇదేంటి బ్రో. ఇంకొక చిన్న స్మాల్ వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. సో ఇక అక్కడ ఆగి వాటర్ తాగి కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవి తీసుకొని తిని ఇంకా మళ్ళీ అయితే లేక్ అయితే స్టార్ట్ అయిపోయాం. అంటే 47 or 50 ఎగ్జాక్ట్లీ ఎంతో తెలీదు, అప్రాక్స్ అంతే, ఒక 50 వేసుకోండి. ఇండస్ రివర్. ఇంకా లేక్ అయితే 50 కిలోమీటర్స్ ఉన్నాయి. ఫాస్ట్గా లేక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే అరౌండ్ 3 అయిపోతుంది టైము. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి, లేదంటే మోనస్ట్రీ అనేది క్లోజ్ చేసేస్తారు. సో మా వాడు జుమ్ 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 అని లాగుతున్నాడు. అబ్బా ఫైనల్లీ ఎక్కడికి వచ్చామంటే తిక్షే మోనస్ట్రీ. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట ఈ తిక్షే మోనస్ట్రీ. బుద్ధిజం వాళ్ళకి చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్. లేలో అందరికంటే టాప్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుండి లే అప్రాక్స్ ఒక 20-25 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎంట్రీ అయితే అటు సైడు బైక్స్ కార్స్ అన్నీ వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిన తర్వాత ఒక 500 మీటర్స్ వరకు వాక్ అయితే చేయాల్సి వస్తుందంట. ఒకసారి అలా పైకి వెళ్ళి ఒక లుక్ అయితే వేసేయండి. కమ్ ఆన్. మా వాడు ఆకలిస్తుందని ఇప్పుడే రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. ఫస్ట్ అనేది సూప్ ఆర్డర్ చెప్పా. లేక్ అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్లీ లే టు లేక్ సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ రేపు ఉదయాన్నే నిద్రలేచి చిస్పాక్ స్టార్ట్ అవ్వాలి. 350 కిలోమీటర్స్ వీళ్ళ తీరిపోతుంది. తర్వాత ఫస్ట్ రెస్టారెంట్ అన్నమాట. తొందరగా తినేసి రూమ్కి వెళ్ళిపోదాం. అంతతో క్లోజ్ అయిపోయింది.